ఊరుకోండి సార్, మీరు పొగడ్డానికి నేనే దొరికానా? నిజంగా చాలా బాగా పాడావు. అందుకే వెంటనే రికార్డ్ చేయాలనిపించింది. నా మొబైల్లో కూడా రికార్డ్ చేశాను. ఇకపై పాప ఎప్పుడు ఏడ్చినా ఈ పాటని తనకి వినిపించవచ్చు. నిజంగానా? అవును రామా, నీ కడుపును పుట్టకపోయినా నువ్వు పాపని ఏడుపు అనిపించే విధానం, తన ఆకలిని అర్థం చేసుకుని పాలు పట్టే విధానం, ఇవన్నీ చూస్తుంటే గోకులంలో శ్రీకృష్ణుణ్ణి యశోద ఎలా లాలించి పెంచి పెద్ద చేసిందో నువ్వు నాకు అలాగే కనిపిస్తున్నావు. నువ్వు తల్లివి కాకపోయినా తల్లి పాత్రని ఎంత అద్భుతంగా పోషిస్తున్నావో తెలుసా? అర్జెంటుగా నీకు పాపనో బాబునో ఇవ్వాలనిపిస్తుంది. మీ టైమింగ్ కరెక్టే, కానీ ఈ టైంలో ఇలాంటివి వద్దు. ఈ 3 రోజులు మీకు ఆలోచన కూడా రాకూడదు. ఎంతో నిష్టగా ఈ దీక్ష చేయాలని స్వామీజీ చెప్పారు. అర్థమవుతుంది? కాదు కూడదంటే నాకు కోపం వస్తుంది. కన్నెర చేస్తాను. మావాడు కత్తికి పదును పెడతాడు, తరువాత మీ పీక తెగిపోతుంది. ఇవన్నీ అవసరమా? నీకు తెలియనిది ఏమీ కాదు. మనకొక పని కావాలంటే సామ దాన భేద దండోపాయాల పద్ధతులుంటాయి. కాబట్టి ప్రస్తుతానికి మనం ఇప్పుడు సామరస్యంగా మాట్లాడుకుందాం. మీరు నన్నేం చేసినా సరే నేను చెప్పను. మున్నా, పీక తెగిపోయిందనుకున్నావు కదా? ఇప్పుడు నువ్వు తల అడ్డంగా తిప్పితే అది తెగిపోతుంది. నిలువుగా ఇలా తిప్పితే నువ్వు ప్రాణాలతో ఉంటావు. ఏం కావాలో నువ్వే నిర్ణయించుకో. అతని మొహం చూస్తుంటే తెలియడం లేదా చెమటతో ఎలా తడిచిపోయిందో? చెప్పేస్తాడులేండి. చెప్పండి, ఆలస్యం ఎందుకు? చెప్తాను. ఇది ఒక 3 రోజులు కఠినంగా చేయాల్సిన దీక్ష. నియమనిష్టలతో, భక్తితో, పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా 3 రోజులు ఈ దీక్షను పూర్తి చేస్తే ఆ రోజు రాత్రి అనగా దశమి నాడు రాత్రి 12:43 సమయంలో గుడి దగ్గరకు వెళితే ఈశాన్యం వైపున 20 అడుగుల లోతులో మీకా నిధి లభిస్తుంది. నిజమేనా? చావును ఎదురుగా చూసిన నేను అబద్ధం చెప్పే ధైర్యం చేస్తానా? ఇంత క్లారిటీగా ఉన్నాడంటే ఖచ్చితంగా నిజమే చెప్పుంటాడులే. మీలాంటి వాళ్ళు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా బతకాలి. అప్పుడే కదా మాలాంటి వాళ్ళకి ఇలాంటి విషయాలు చెప్పగలుగుతారు. మొన్న స్వామీజీని జాగ్రత్తగా ఇంటి దగ్గర డ్రాప్ చేసిరా. అలాగేనా? మరి ఇంకెందుకు ఆలస్యం? ఆ దీక్షతో మొదలు పెట్టేసేయండి. నేనెందుకు మొదలు పెడతాను? ఆ దీక్ష చేయాల్సింది నువ్వే కదా. ఏమండి, భోంచెద్దురుగాని రండి. మిమ్మల్ని పిలుస్తున్నాను, భోజనానికి రండి. నువ్వు చెప్పిన అబద్ధంతో నా కడుపు నిండిపోయింది జానకి. ఆకలి మర్చిపోయాను. నువ్వు వెళ్ళి భోంచే. ఆకలి మర్చిపోయారా? చచ్చిపోయిందా? మనసు ముక్కలైపోయింది. ఈ ఇల్లు ముక్కలు కాకూడదని నేనా పని చేశానండి. నువ్వా పత్రాలు అనగాదేవికి ఇవ్వలేదు అన్నదే నిజం. ఇప్పుడైనా చెప్పు, ఆ నింద నీ మీద ఎందుకు వేసుకున్నావు? మీరెన్నిసార్లు అడిగినా నేను చెప్పే నిజం ఒక్కటే. మీరు నిద్రపోతుంటే మీకు తెలియకుండా ఆ పత్రాలు తీసుకొచ్చి ఇదిగో మీ చెయ్యిలా పట్టుకొని ఇలా
వేలి ముద్ర వేశానండి. ఆ తప్పు చేసినందుకు మీరు నలుగురిలో నన్ను క్షమించలేకపోయారు కదా. ఇప్పుడు కొట్టండి, కొట్టండి. జానకి జానకి, ఒక అబద్ధాన్ని నిజం చెయ్యాలని నువ్వు ఎంత ప్రయత్నిస్తున్నావో నాకు అర్థమవుతోంది. నాకు తెలీదా నువ్వు ఏం చేస్తావో ఏం చేయవో? నా గురించి తెలిసి కూడా నువ్విలా చేశావంటే నేను ఒప్పుకోను. చెప్పు, ఎవరిని కాపాడ్డానికి నువ్వు ఈ పని చేశావు? చెప్పు జానకి. నేనొక్కసారి ఊరికి మాటిస్తే నాకంటే ఎక్కువగా నువ్వే ఆ మాటకి కట్టుబడి ఉంటావు. అనగాదేవి ఈ కుటుంబానికి ఏదో నష్టం తలపెడుతుందని భయపడి ఊరి కోసం కట్టాలనుకున్న గుడిని ఆపే పని నువ్వస్సలు చేయవు. చెప్పు జానకి. అక్కడ నువ్వు చెప్పిన మాటతో ఈ గుండె ఎంత విలవిలలాడిపోతుందో నీకు తెలుసా? బయటికి రాని కన్నీళ్లతో నా కళ్ళు ఎంత ఆవేదన పడుతున్నాయో నీకు తెలుసా? నా జానకికేమైంది? ఎందుకిలా చేస్తుంది? నన్ను క్షమించండి. ఇప్పుడు ఈ ఒక్క మాట తప్ప ఇంకేం చెప్పలేను.